జ్యోత్స్న మంచిది కాదల్లుడు. తన బ్లడ్ శాంపిల్స్ వదినతో మ్యాచ్ అయ్యాయని నమ్మదు. అసలు ఈ నిజమే బయటపడకూడదు అని తను ఆలోచిస్తే వదినను ఏమైనా చేయొచ్చు. కడుపుతో ఉన్న మనిషిని చంపాలనుకున్న వాళ్లకు పెంచిన తల్లి ఒక లెక్క. సుమిత్ర వదినను జ్యోత్స్న చంపేస్తుందని కార్తీక్తో చెప్తాడు దాసు. ఇక అప్పుడే కార్తీక్కు డాక్టర్ ఫోన్ చేసి, మీ మావయ్య హాస్పిటల్కి వచ్చారు, రిపోర్ట్స్ అడుగుతున్నారు, మెయిల్ చేస్తానని చెప్పాను అని చెప్తుంది. నా వంతు సాయం చేయాలి అనుకున్నాను కానీ ఇంత ప్రెజర్ నేను తీసుకోలేను కార్తీక్ అంటుంది డాక్టర్. సరే రిపోర్ట్స్ పంపించేయండి అని చెప్తాడు కార్తీక్. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళుడు, ఇక నేను హ్యాపీ అంటాడు దాసు. నీతో నాకు పనుంది మావయ్య, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు దీప అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అత్తగారు గుడిలో నీ పేరుపై పూజ చేయించడానికి తెచ్చిన ప్రమిదలు కొబ్బరికాయలు ఏం చేయమంటావు దీపా అని అడుగుతుంది అనసూయ. గుడిలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే అక్క అని అంటుంది కాంచన. అవసరం లేదులే అమ్మా, రేపు నేను నా భార్య గుడికి వెళ్తాము, వాటిని అలాగే ఉండనివ్వు అంటాడు కార్తీక్. మేము కూడా వస్తాము అంటుంది కాంచన. నువ్వు మాకోసమే కదా మొక్కుకున్నావు, మేము వెళ్ళొస్తాంలే అమ్మా అంటాడు కార్తీక్. ఏదైతే ఏంటి, మీరు బాగుండడమే నాకు కావాలి అంటుంది కాంచన. దశరథ్ శివనారాయణ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ కాల్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేశానని చెప్తుంది. వాటిని చూసి దశరథ్ షాక్ అవుతారు. ఏమైంది దశరథ అని అడుగుతాడు శివనారాయణ. ఏమీ లేదు నాన్న అని అంటుంటే ఇంతలో కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఇంపార్టెంట్ కాల్ నాన్న, మనం రేపు మాట్లాడుకుందామని చెప్పి పక్కకు వస్తాడు దశరథ్. రిపోర్ట్స్ వచ్చాయా మావయ్య అని అడుగుతాడు కార్తీక్. నీకెలా తెలుసునా, అయినా రిపోర్ట్స్ ఏంటి, డాక్టర్ ఎందుకు రిపోర్ట్స్ తప్పుగా చెప్పిందని అడుగుతాడు. రేపు ఉదయం గుడికి రారా మావయ్య, అక్కడ అన్ని నిజాలు మాట్లాడుకుందాం అని అంటాడు కార్తీక్. ఉదయం నీ ముఖంలో ఉన్న బాధ ఇప్పుడు లేదు బావా, రేపు ఏం చేయబోతున్నావు, గుడికి ఎందుకు అని అడుగుతుంది దీప. రేపు అన్నీ తెలుస్తాయిలే, పడుకో, ఉదయాన్నే లేవాలి అంటాడు కార్తీక్. అమ్మను నేను ఎలా కాపాడుతాను బావా, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే సమస్య తీరిపోయినట్లే. నేను అసలైన కూతుర్నే అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? దాసుబాబా ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈ సమస్య పరిష్కారం ఏంటి అని అడుగుతుంది దీప. దాసుమావయ్య ఎక్కడ ఉన్నాడో తెలిసింది, తను కూడా రేపు గుడికి వస్తాడు, ఉదయం అన్ని విషయాలు చెప్తాను, పడుకో దీపా అని అంటూ ఉంటాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.